ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో 3 పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ముఖ్యమంత్రి వివరించారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలన సమర్థతను 100 రోజుల్లోనే ప్రజలకు చూపించారని, రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. అదేంటి, ఇది 100 రోజులు ఏమైతే పరిపాలన జరిగిందో దాంట్లో ఏమైతే ప్రజలకు ఉపయోగపడే సానుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నామో వాటన్నిటి వివరించడం, అలాగే రేపు 20 నుంచి 26 తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకి వివరించేటట్టుగా శాసనసభ్యులందరూ ప్రజల్లో ఉండి 6 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించేటట్టుగా నిర్దేశం చేశారు. ఏమైతే గత ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో ఆ రకమైనటువంటి ప్రవర్తనతో మనం ఉండకుండా సత్ప్రవర్తనతో ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. 3 పార్టీలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ లీడర్ల కోఆర్డినేషన్కి సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అని కాదు, శాసనసభ్యులందరూ బాధ్యతగా ఉండండి. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఈరోజు ఏ రకమైన శిక్షణ అనుభవిస్తున్నారో కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకొని కక్ష సాధింపు కాకుండా చట్టపరంగా జరిగే చర్యలకు మనం ముందుకెళ్దామని. ఈ 100 రోజుల పాలన మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా చెప్తారు ఈ 100 రోజుల పాలన గురించి? ఖచ్చితంగా 100 రోజుల ప్రజాపాలన, చెప్పిన పెన్షన్ని ఒకరోజు అమలు చేయటం, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ వరదలు రావటం, దాన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సమర్థంగా ఎదుర్కోవటం, ప్రజలకి మంచి చేయటం, అట్లాగే మంచి ప్యాకేజ్ ఇచ్చి చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రజలందరికీ అండగా ఉంది ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రజల మధ్య ఉండండి. ఖచ్చితంగా నెలలో 10 రోజులు మీరు గ్రామాల్లోనే ప్రజల మధ్య ఉండాలి, కార్యాలయాలు కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే ముఖ్యమంత్రి సమావేశంలోని 3 పార్టీలకు సంబంధించిన నేతల సమన్వయంతో పాటు ఈ 100 రోజులు ఏం చేశామో, గత ప్రభుత్వంలో తప్పిదాలను మనం చేయకుండా ఏం చేయాలి అనే దానిపై కూడా పూర్తిగా దిశానిర్దేశం చేశారని కూడా ప్రధానంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు.